స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి 122వ కీర్తన 6-7 చరణాలను చదువుకుని 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లెదరు. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ కర్మేలు ప్రార్థనను బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ కర్మేలు ప్రార్థనకు చేసినటువంటి బృంద సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రత్యక్షంగాను పరోక్షముగాను నీ వాక్యం వినబోతున్నటువంటి ప్రజలందరితోనూ ప్రభువా నీవే మాట్లాడమని ఈ రాత్రి తండ్రి మా అందరికీ మీ కృప కలుగునట్లుగా ప్రతి అడ్డుల ఆటంకాలన్నీ కొట్టివేసి ఇగో నాయన నీ సన్నిధి మాకు దయచేసి నీ స్వరం వెనపడి చేసి మీరే మహిమ పొందువని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కర్మేలు ప్రార్థనకు చేసినటువంటి మీ అందరికీ లైవ్లో ఉన్న వారికి యేసయ్య నామములో శుభాన్ని తెలియజేస్తున్నాం. మంచిది, 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఏమని సాక్ష్యం వస్తుందంటే, కొంతమంది వర్ధిల్లుతారంట, వారికి నెమ్మది కలుగుతుందట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ద్వారా వర్ధిల్లాలనే ఆశ ఉందా లేదా? అమ్మా ఎక్కడ వినండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయాలి అని అనుకుంటున్నాడు. మీకు ఇష్టమా కదా? చెప్పండి, వర్ధిల్లాలని ఉందా లేదా? మిమ్మల్ని తెలిసి లేదా? అని మాట్లాడమే తెలుసు నీకు లేదా? అంటే కొంతమంది వర్ధిల్లుతారంట. ఎలా వర్ధిల్లుతారో వాక్యం చెప్పింది. దేవుడు కొందరి జీవితాల్లో నెమ్మది కలుగుతుందంట. 7వ వచనంలో కూడా ఏముందంటే, నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరంలో క్షేమం ఉండును గాక. హల్లెలూయా. ఈరోజు కోట్ల ఆస్తి ఉన్నా, ఆరోగ్యము అందచందాలు అన్నీ ఉన్నా చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోవడానికి కారణం ఏంటంటే నెమ్మది లేనందువలన. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నెమ్మది ఉంటుందంట, ప్రాకారంలో మేలు కలుగుతుందంట, వర్ధిల్లుతారంట. అంటే ఎవరికి? అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లెదరు అని చెప్పారు. అంటే ఒక ప్రార్థన ఉన్నది. పోయిన వారం చెప్పాను, ఇదే బుధవారం. దానికి సందేశానికి టైటిల్ ఏంటంటే, దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన. అంటే లోకంలో సంఘాలు ఎవరికి నచ్చినటువంటి ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ ప్రార్థన చేసుకుంటున్నా కానీ పరిస్థితులు ఏం మారలే. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళే ఉన్నారు. ఏంటంటే మొక్కుబడి ప్రార్థనలు, ఆనవాయితీ ప్రార్థనలు, ఆచార ప్రార్థనలు ఉన్నాయి. కానీ దేవుడు కోరుకునేటువంటి ప్రార్థన ఒకటి ఉన్నది. అది పోయిన వారు ఇదే మూలవాక్యంతో కొన్ని విషయాలు దేవుని ద్వారా మనం మాట్లాడుకున్నాం, తెలియజేసుకున్నాం. హల్లెలూయా. ఇప్పుడు సేమ్ అదే మూలవాక్యంతో అంటే ఒక ప్రార్థన ఉన్నది. ఆ ప్రార్థన ద్వారా మనం వర్ధిల్లుతామంట. ఏంటి? ఇలా చూడండి, మన చేతుల్లో లేనిది మనం ఏమీ చేయలేం, అవునా కదా? ఇప్పుడు మన చేతుల్లో ఉన్నదాన్ని మనం ఉపయోగించుకోవాలి లేదా? ఉపయోగించుకోవాలి. అందుకే దేవుడు మన చేతిలో కొన్ని ఇచ్చాడు. ఏంటి అంటే అవకాశం. ఎవరైతే ఈ విధమైనటువంటి ప్రార్థన చేస్తారో వారికి క్షేమము కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది, దీవెన కలుగుతుంది, మేలు కలుగుతుంది. అంటే ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఆశీర్వాదం పొందడానికి దేవుడు ఎలాంటి ప్రార్థన చేయమన్నాడో, ప్రార్థన ద్వారా ఎలాంటి మేలులు పొందుకోవాలని వాక్యం చెప్పిందో ఇది వదిలేసి, అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళకి నచ్చినట్లుగా ప్రార్థన చేసుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ప్రార్థన చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు, ప్రార్థనలో ఏకీవించరు, మనసు ఉండదు. కానీ నేను చెప్తే నన్ను నష్టపోతారట. ఇప్పుడు ఫిజికల్గా మనం చూస్తున్నాం, కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చెప్పండి? స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎందుకు ఫెయిల్ అవుతారు? అమ్మ ఎలిజబెత్ చెప్తారు. ఎందుకు ఫెయిల్ అవుతారు? సరిగ్గా చదవలేనందువల్ల. అంటే టీచర్ గారు చెప్తున్నటువంటి పాఠాలు సరిగ్గా వినకపోయినా, ఆ పాఠాలు సరిగ్గా చదవకపోయినా, చదివింది సరిగ్గా రాయకపోయినా నష్టపోతారు.
నేను చెప్తున్నాను, ఫెయిల్ అయినటువంటి వారు కూడా ఏదోలా బ్రతకచ్చు ఈ లోకంలో. ఫెయిల్ అయిన వాళ్ళందరూ వేస్ట్ కాదు, పాస్ అయిన వాళ్ళందరూ గొప్ప కాదు. కానీ అవసరాన్ని మీరు చెప్తున్నాను. ఓకే, చదువు అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు ఏదనుకోవచ్చు, ఇంకోటి బ్రతకచ్చు. కానీ ఇలా చూడండి, మరి దేవుళ్ళలోనే ఫెయిల్ అయితే ఎక్కడ బ్రతుకుతా? మనం దేవుణ్ణిలో పాస్ అవ్వాలి. జీవితంలో ఓడిపోయినా, మనుషుల దగ్గర ఓడిపోయినా, దేవుని దగ్గర మనం పాస్ అవ్వాలి. దేవుడు అమ్మ ఎలాగా కొంచెం చూసుకో తల్లి. మిమ్మల్ని కాదు, మీరు నా వైపు చూడాలి. దేవునిలో మనం పాస్ అవ్వడం నేర్చుకోకపోతే జీవితంలో చాలా నష్టపోతాం. ఇప్పుడు నవ్వుకున్నట్లుగా, ఎంజాయ్ చేస్తున్నట్లుగా, సరదాగా ఉన్నట్లుగా లోకం ఉండదు. ఇవి భయంకరమైనటువంటి దినాలు. చిన్నలని లేదు, పెద్దలని లేదు, ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా దేవుని దృష్టిలో మనం పాస్ అవ్వడానికి ప్రయాసపడాలి. అందుకనే ఇప్పుడున్నటువంటి దినాల్లో భక్తి చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి, కోటాలకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఉన్నంతలోనే వీటి కొరకు మనం పరుగులు తీయాలి, వేగిరి పడాలి, ఆశపడాలట. చాలామందికి దేవుడు మంచి అవకాశాలు ఇస్తాడు ప్రార్థన చేసుకోవడానికి, చేసుకోరు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. చాలా స్థలాలలో నాకు చాలా కాలం క్రితం తెలిసినటువంటి ఒక కుటుంబం, వారి బిడ్డలు ఇద్దరు కుటుంబంలో తల్లిదండ్రులు రక్షణ పొందలేదు, అన్నదమ్ములు ఇద్దరు రక్షణ పొందారు. అయితే పాస్టర్ గారు మీరు కూడా వినండి అలాగే లైవ్లో ఉన్నాము, వినండి అందరూ కూడా కొద్ది నిమిషాలు. వాతావరణం కూడా బాగాలేదు కదా. అంటే ఇది వినడం వల్ల ఏమవుతుందంటే, ఫెయిల్ అవ్వాలనుకున్నటువంటి ఆ స్థితిలో నుండి మనం పాస్ అవుతాం, జీవితంలో సక్సెస్ అవుతాం దేవుని ద్వారా. తల్లిదండ్రులు రక్షణ పొందలేదు, కుమారులు ఇద్దరు, అన్నదమ్ములు ఇద్దరు రక్షణ పొందారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రార్థన చేసుకోవడానికి లేదు. నేను వాళ్ళతో మాట్లాడినప్పుడు ఒకరోజు వాళ్ళు మామూలుగా నన్ను ప్రార్థన అవసరత కోరారు. మా కోసం ప్రార్థన చేయ బ్రదర్ అని చెప్పి అన్నారు. ఏమని ప్రార్థన చేయమని కోరారు తెలుసా? మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకోవాలని ప్రార్థన చేయండి అని కోరారు. ఏడుపు వచ్చింది నా మాట. అంటే వాళ్ళ ఇంట్లో, వాళ్ళు నివసిస్తున్న ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి లేదట వాళ్ళకి. అంటే ఎలా లేదు? సమయం లేదా, స్థలం లేదా? కాదు, సమయం ఉంది, స్థలం ఉంది. కానీ ఇంట్లో ప్రార్థన చేస్తే మాత్రం ఇంటి వారు ఊరుకోరు, కొడతారట. ఈ చిన్నపిల్లలు ఏం కాదు, పెద్దవాళ్ళే, కష్టపడి సంపాదించి తీసుకుని వస్తున్న వాళ్ళే. కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే మాత్రం ఇంట్లో ఊరుకోవట్లేదంట. అడవిలో ముళ్ళ చెట్ల దగ్గర అక్కడ ఇక్కడ చీకట్లో, చెరువులకి పెద్ద తూములు ఉంటాయి, తోర్లు రోడ్లు అవి వేస్తారన్నమాట. అటువంటి తూముల దగ్గర మోకాళ్ళు వేసి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకునేవారంట. అంటే ఈరోజు ప్రార్థన అంటే ఏదో అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, ప్రార్థన నేను ఇంకొకరు చేసుకోమని, పాస్టర్ గారు చేసుకోమని అలా ఉండకూడదు. అలా ఉన్నా నీ జీవితంలో నువ్వు నష్టపోతావు మాట. అంటే ప్రార్థన అనేది నీ అంతటా నువ్వే చేసుకోవాలి. మాట చెప్తున్నాను, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళని పళ్ళుతో ఇంకోవాలి, బ్రష్ చేస్తే నాలు ఇలా చేయాలని నువ్వు ఎన్ని చెప్పినా సరే ఇలాగ ఎక్కడ అయిపోతాయి. ఇప్పుడు నీకు నాకు ఇంకొకరు బ్రష్ చేసుకోవాలి, పళ్ళు తోముకోవాలి అని ఇంకొకరు చెప్తారా? అంటే చెప్తే మన పరిస్థితి ఏముంది అంటే అంత చెత్త, అంత ఇంగిత జ్ఞానం లేనటువంటి స్థితిలో ఇంకా ఉన్నామని అర్థం మాట. చెప్తారు ఎవరైనా మనకి పళ్ళు తోముకోమని? అంటే మనకు తెలుసు కాలకృత్యాలు, ఫ్రెష్ అప్ అవ్వడం అనేది మనకు తెలుసు. అలాగా దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, నీ అంతటి నువ్వు సమయాన్ని కేటాయించుకొని, ఉదయం అని లేదు, మధ్యాహ్నం అని లేదు, రాత్రి అని లేదు, ఏ సమయం అవకాశం ఉంటే ఆ సమయంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుని దయను, దేవుని దీవెన, ఆశీర్వాదం పొందడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారా మనము మేలు పొందే అవకాశం ఉంది కనుక, ప్రార్థించడం ద్వారా దేవుని కనికరాన్ని పొందే అవకాశం ఉంది. అందుకే దేవుడి ప్రార్థన అనేటువంటి గొప్ప వరాన్ని ఇచ్చాడు. దీన్ని కూడా మనం వదిలేసుకున్నాం అనుకో, ఇంకా మనకంటే దౌర్భాగ్యుల లోకంలో ఇంకెవరూ ఉండరు మాట. హల్లెలూయా. కాబట్టి ఒక ప్రార్థన ఉన్నది, ఆ ప్రార్థన ద్వారా వారి ప్రాకారాల్లో నెమ్మది ఉంటుందంట, వారి నగరంలో క్షేమం ఉంటుందంట, వారు వర్ధిల్లుతారట. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఏదో మనం ఇలాగా మన జీవితం కొనసాగించుకుంటూ మనకు నచ్చినట్లుగా మన ఆలోచన బట్టి వెళ్ళిపోతాం. ఓకే, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసు? ఇలాగా ఉండే కొద్దికి నీ పరిస్థితులను కఠినపరుస్తాడు దేవుడు. నీకు సాయం చేయాలనుకున్న వాడిని చేయనివాడు దేవుడు. ఎందుకంటే దేవుని దృష్టిలో దేవుని దయను మనం పొందుకోకుండా ఈ లోకానుసారంగా మనం జీవించడం కొనుక్కుంటే ఒక్కొక్కరిని కరుస్తాడు దేవుడు. ఒక్కొక్క ఆటంకం రావడం మొదలవుతున్నప్పుడు ఎవరు ఉండరు మనకు తోడుగాను. అందుకే చెప్తున్నాను,
నేను 10th క్లాస్ ఎండింగ్లోనే ప్రభుని తెలుసుకున్నాను. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ వెళ్ళేసరికి ప్రభుని తెలుసుకున్నాను నేను. ప్రార్థన యొక్క గొప్పతనం, ప్రార్థన యొక్క ప్రాధాన్యత అర్థమయ్యేలాగా దేవుడు చేశాడు. అనారోగ్యమైనటువంటి దేహంతో ఇగో ఇదే ఆ రూమ్లో, అదే స్థలంలో గంటల తరబడి రాత్రి మగలు ప్రార్థన చేసేవాడిని. ఈరోజు చెప్తున్నాను, నేను ఈరోజు అంటే నాకంటూ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిని, ఒక కృపను నాకు ఇచ్చాడు అంటే నేను చెప్తున్నాను, నా జీవితంలో ప్రార్థనకు ప్రాణము కంటే ఎక్కువ నేను విలువ ఇస్తాను అన్నమాట. ఆ రోజు నేను చేసిన ప్రార్థన కాచినటువంటి కన్నీరు వృధా కాలేదు. దేవుడు అంటాడు, మన కన్నీళ్ళు అంట ఆయన బుడ్డులో దాచి ఉంటాడంట. హల్లెలూయా. మరి నీ దగ్గర కన్నీరే కాచలేదు దేవుని కొరకు. ప్రభువా, నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా, నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, నన్ను క్షమించయ్యా, నాకు నేర్పించని కన్నీరు కాచారా? హల్లెలూయా. అంటే దేవుడు అవకాశం ఇస్తే అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఇంకా చాలా మంది అవసరం చెప్తున్నాను ఏంటి, చాలా మందికి మంచి డబ్బులు ఉన్నాయి, బాగా ఆస్తులు అన్నీ ఉన్నాయి, అన్ని ఫ్యామిలీస్ అందరూ బాగున్నారు, హ్యాపీ. కానీ వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు చదువుకో బాబు, చదువుకో అమ్మ అని బతిమాలి అన్నీ చేస్తే చెప్తున్నాను, వీళ్ళు చదువుకోవడానికి ఇష్టపడక చదువుకోవడం మానేసి రకరకాలుగా చేసుకుంటూ అయిపోయారు. అర్థలేవారు. అటువంటి సమయంలో కూలి పని చేసి నేను అనారోగ్యంతో ఉంటే తండ్రి చనిపోయినా కానీ మా అమ్మ కష్టపడి మమ్మల్ని చదివిస్తే నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. చాలామంది ఇంట్లో ఏ ప్రాబ్లం లేదు, చక్కగా అమ్మా నాన్న ఉన్నారు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. చదువుకోరా బాబు, మేము ఉన్నాము, ఫీజులు కడితే ఎంత డబ్బైనా మేము చదివిస్తాం, చదువుకోరా బాబు అంటే చదువుకోవడానికి అవకాశం వచ్చినా సరే చదవడం మానేశాడు. ఆ రోజు చదవడానికి మాకు అవకాశం లేదు. ఒకటి, ఇంట్లో చదివించే స్తోమతున్నా నా ఒంట్లో ఆరోగ్యం లేదు చదువుకోవడానికి. ఒక మాట చెప్పాను, నీకు భయంకరమైన తలపోటు వస్తుంది, స్కూల్కి వెళ్తావా, కాలేజీకి వెళ్తావా, పనిలోకి వెళ్తావా, కాళ్ళు విపరీతంగా లాగేస్తున్నాయి, చేస్తావా, వెళ్తావా అంటే నాకు కళ్ళు చీకడైపోతే రక్తం పోతూ కడుపు నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు భయంకరంగా లాగుతుంటే, ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నా సరే నేను దాదాపుగా 20 సంవత్సరాలు చదివాను నేను. ఎందుకంటే ఒక ఆశయం అనేది ఉండే. అంటే చదువుకోవడానికి అవకాశం లేకపోయినా నేను చదువుకున్నాను. ఈరోజు భక్తి చేయడానికి నా శరీరం సహకరించకపోయినా భక్తి చేయడానికి నా శరీరాన్ని దేవుడికి అప్పగించుకున్నాను. అలాగా దేవుడు ఏదో చేసేయాలంటే చేయడు. దేవుడు నీకు చెయ్యాలి, దేవుడి ద్వారా అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని పొందుకోవాలనే ఆశ నీకు ఉండాలి. ఈరోజు అంటున్నారు చాలామంది, ఆ రోజు మా అమ్మా నాన్నలు చదువుకోమంటే నేనే చదువుకోలేకపోయాను. ఈరోజు చదువు లేనందువలన వాళ్ళ దగ్గర కూలి పని చేసుకోవడానికే తిరగవలసి వస్తుంది. చదువు లేనందువలన నాకు ఏ నాగరికత, జ్ఞానం లేనందువలన ఏమీ తెలియట్లేదని రకరకాల బాధపడుతున్నారు, డబ్బు ఆరోగ్యం అన్న ఉన్నవాళ్ళు. కానీ దేవుడు చదువుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి కొంతమంది ఏమో దుర్వినియోగ పాలు చేసుకున్నారు. నేను చెప్తున్నాను, ఓకే అది చదువు వరకు అయిపోయింది, సరే చదువుకోలే అక్కడ వరకనే. కానీ నిత్య జీవం కొరకు, అలాగే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి దినాలలో కూడా మనకి సంతోషం, సమాధానం, నెమ్మది ఉండడానికి, దీవెన వర్ధిల్లుడు కావడానికి ఇగో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు మాట. హల్లెలూయా. ఇప్పుడున్న క్రైస్తవులు చేసే ప్రార్థనలన్నీ దేవుడు వినడు, దేవుడు మెచ్చుకోడు. ఏదో ఊరికి ప్రార్థనకి ఆచారంగా వెళ్ళిపోతే సరిపోద్ది అనుకున్నారు చాలా మంది. అర్థం కాలేదు, వాళ్ళు నేర్చుకోరు. ఇంకా వాళ్ళు చేసే పని ఏంటంటే, పొద్దున్న లేచిన తర్వాత స్కూల్కి వెళ్ళే పిల్లవాడు కాలకృత్యాలు ఎలా ఉంటాయి, పొద్దున్న మనము లేవాలి, పళ్ళులు బాగా తోమాలి, టాయిలెట్కి వెళ్ళాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, ఉన్న టిఫిన్ ఏదోటి చేసుకోవాలి, మొత్తానికి స్కూల్కి వెళ్ళిపోతాం. అంటే దినచర్య కదా, ప్రతి ఒక్కరి దినచర్య. అలా డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు కూడా లేచి అన్ని వంట చేసుకుని సిద్ధపరచుకుని వెళ్ళిపోతారు. ఈరోజు క్రైస్తవ పరిస్థితి కూడా అలా ఉంది. ఎలా ఉందంటే రొటీన్ ప్రార్థన, అంటే ఏమీ మార్పు లేదు, రోజు అదే ప్రార్థన, జీవితకాలం అంతా అదే ప్రార్థన, వారం నెల సంవత్సరం అంతా అదే ప్రార్థన. అంటే నేను చెప్తున్నాను, ప్రార్థన మనకు నచ్చినట్లుగా చేసుకుంటే మనం ఆశీర్వాదం పొందుతామా, దేవుడు చెప్పినట్లు చేస్తే ఆశీర్వాదం పొందామా? చెప్పండి, మీరు అందరూ చెప్పండి. అమ్మ ఎలిజబెత్, నువ్వు కూడా చెప్పు, ఆశీర్వాదం ఎలా పొందుతాం? మనకు నచ్చినట్లు చేసుకుంటే పొందుతామా? ఇప్పుడు ఎగ్జామ్లోను మాస్టర్ చెప్పింది వినలేదు, పుస్తకంలో చెప్పింది చదవలే, మనకు నచ్చినట్లుగా పిచ్చి గదులు పెట్టి రాసేసుకున్నాం, మంచి మార్కులు వచ్చేతాయా? రావు కదా. ఏమో మెరిసి వస్తాయా? రావు. మరి మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. అలాగే ఏంటి, మనకు నచ్చినట్లుగా ప్రార్థన చేస్తే వర్ధిల్లం, ఆశీర్వాదం పొందాం.
దేవుడు చెప్పినట్లుగా, దేవుడు చేయమన్నట్లుగా, దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆశీర్వాదం పొందుతాం. మరి ఇంత సింపుల్గా దేవుడే చెప్పాడు, మనం ఎలా వర్ధిల్లాలో, ఎలా దీవెన పొందాలో, ఎలా ఆశీర్వాదం పొందాలో దేవుడు చెప్పాడు. మరి దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం అది చేయకపోతే ఎవరికి నష్టం? మనకే నష్టం. నేను చెప్తున్నాను, రానున్నటువంటి దినాలన్నీ కూడా భయంకరమైనటువంటి దినాలు. ఎవరు పట్టించుకోరు, అసలు ఎవరు పట్టించుకోరు. అందుకే నేను దేవుని ప్రేమతో సాధ్యమైనంత వరకు అందరితో కలిసి ఉంటాను. నా చేత నేను సహాయం చేయాలని దేవుని ప్రేమను బట్టి నేను ఆశపడతాను. కానీ నా దగ్గర ఉన్నటువంటి దేవుడిని నిర్లక్ష్యం చేసి దేవునికి నన్ను వేరు చేయాలని, దేవునికి విరోధంగా నడిపించాలని, దేవునికి లోబడకుండా కేవలం ఏదో నన్ను అవసరానికి వాడుకోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరితోటి నేను ఉండను కూడా. హల్లెలూయా. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి నా చేతనైనటువంటి సహాయం, మేలు ఎదుటి వారికి చేయడానికి నేను ఇష్టపడతాను. ఆ దేవుని ప్రేమను బట్టి. అంటే ఆ దేవుని ప్రేమను దుర్వినియోగం చేసుకున్న వాళ్ళకి చేయాలనిపిస్తుందా? చేయలేము. చేయడానికి మనసు ఒప్పదన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యంలో, పోయిన వారం చెప్పినటువంటి వాక్యం, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని ఏం చేస్తారంటే దేవుడు, యెరూషలేము నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు చెప్పాను. ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళా. అంటే ఇప్పుడు సంఘాలు చేస్తున్న ప్రార్థనలు ఏంటంటే, అంటే కార్తీక మాసాలు వచ్చినప్పుడు సోదరులు ఆ నెలంతా ఈ సీజన్లో చేస్తారు. అలాగే రంజాన్ మాసం వచ్చినప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు అవి చేస్తారు. అలాగే క్రిస్మస్ లేకపోతే లెండేస్ శ్రమదినాలు వచ్చినప్పుడు క్రైస్తవులు ఇలా చేస్తారు. అయితే నేను చెప్తున్నది ఏంటంటే, ప్రార్థనకి వెళ్ళడం తప్పు కాదు, మంచిదే. ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా మంచిదే, ప్రార్థనా స్థలాలకు వెళ్ళడం మంచిదే. అయితే నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఆచారబద్ధమైనటువంటి ప్రార్థన, ఏదో మొక్కుబడేటువంటి ప్రార్థన, నామకార్థమైనటువంటి ప్రార్థన ఎంతకాలం చేసినా దేవుడు వినడు. కొంతమంది అన్ని ప్రార్థనలకు వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు. కానీ చిత్రం ఏంటంటే, ఎన్ని ప్రార్థన చేసినా ఏడుస్తూ ప్రార్థన చేస్తారు, ఉపవాసం ప్రార్థన చేస్తారు, రకరకాల ప్రార్థన చేస్తారు. తప్ప పట్టట్లేదు. కానీ నేను అనేది ఏంటంటే, వాళ్ళకి అలా ప్రార్థన చేసే వాళ్ళకి, అంటే ప్రార్థిస్తున్నటువంటి వ్యక్తి మార్పు పొందాలి. అంటే ఎంతకాలం ప్రార్థన చేసినా వ్యక్తిత్వం మారలే, మనసు మారలే, ఆలోచన మారలే. అదే ప్రార్థన జీవితకాలం అంటే ఎలా ఉందంటే కథ, 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళావు, కానీ 10 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళినా, 20 సంవత్సరాలు స్కూల్కి వెళ్ళినా, నువ్వు ఎన్నో తరగతి అంటే 1వ తరగతి. బాగుందా? ఏమన్నా అంటే ఏ సంవత్సరంకి వెళ్ళినా సరే 2025 ఇది కదా, 2050 దాకా అనుకుందాం. ఎన్నో తరగతి వెళ్ళారంటే 1వ తరగతి అంటే ఎలా ఉంటుంది? అంటే అర్థం ఏంటి? ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా కానీ ఇంకా వాళ్ళు అదే స్టాండ్లో ఉన్నారట. అలాగే ఈనాటి క్రైస్తవులు ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా కానీ అలాగే ఉండిపోయారంటే ప్రార్థనలో ఒక మార్పు కలగాలి. నేను చెప్తున్నాను చూడండి ఎలాగా. చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, చిన్న పిల్లవాడి చేతిలో ఉన్నవి, హల్లెలూయా, 5 రొట్టెలు చిన్న చేపలు, 2 చిన్న చేపలు, 5 రొట్టెలు ఒక చిన్న పిల్లవాడి చేతిలో దేవుడు ఏం చేశాడు? అనేకులకు ఆశీర్వాదంగా 12 గంపలు తినగా మిగిలిపోయేలా చేశాడంట. అంటే మీకు అర్థమవుతుందా అమ్మా? వినండి, ఒక చిన్న పిల్లవాడి చేతిలోనే ఆహారాన్ని దేవుడు అంతలా అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. మరి నువ్వు చిన్న పిల్లవాడైనా, పెద్దవాడైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, ఎవరైనా దేవుని సన్నిధిలో భారము కలిగి కన్నీరు కార్చి నీ జీవితము కొరకు, కుటుంబ క్షేమము కొరకు, సంఘ క్షేమము కొరకు, లేకపోతే దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు ఎలా ఉండాలో దాని కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేస్తాడా? చేస్తాడా లేదా? చేస్తాడు ఖచ్చితంగా. అంటే దేవుడు కార్యం చేయాలంటే ఎలా అంటే, మనలో ఉన్నటువంటి ఆ యథార్థత, ఆనెస్ట్ ఆ యథార్థత దేవుడు చూడాలి, మార్పు చూడాలి, పశ్చాత్తాపం చూడాలి. ఇవి చూసినప్పుడు అయ్యో నా మీద ఆధారపడుతున్నారు నా బిడ్డలు, నా సహాయం కొరకు వీరెంత ఎదురు చూస్తున్నారు అని దేవుడు మనసు కరిగి దేవుడు సహాయం చేస్తాడు. అంతేగాని దేవుడు నమ్ముకున్నా కానీ లోక సంబంధంగా, లోకానుసారంగా మనం జీవించామనుకో దేవుడు పట్టించుకోడు. దేవుడు పట్టించుకోకపోతే అత్తమానం మనకి ఎవరో సాయం చేస్తారా? చేయరు. అందుకే బైబిల్ చెప్పింది, మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అంట.
అంటే మనుషులు నమ్మొద్దంటే అర్థం కాదు. ఏంటంటే దేవుని కంటే మనుషుల్ని ఎక్కువగా నమ్మితే ఎదురు బోల్తా పడతావు. అదేదో ఆ నమ్మకం దేవుని మీద కూడా నువ్వు కలిగి ఉంటే మనుషులు నిన్ను విడిచిపెట్టినా కానీ దేవుడు విడిచిపెట్టడు, దేవుడు మేలు చేస్తాడు అని చెప్తుంది. హల్లెలూయా. కనుక ఈనాటి క్రైస్తవము వారి సంఘాలలో ప్రార్థించే విధానం మార్చుకోవాలి, వాళ్ళ కుటుంబంలో ప్రార్థన విధానం మార్చుకోవాలి, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన విధానాన్ని మార్చుకోవాలి. అంటే చేసే ప్రార్థనకు దేవుడు ఉత్తరం ఇవ్వాలి, చేసే ప్రార్థన దేవుడు ఇష్టపడాలి మాట. అలాగ ఒక మాట ఈ బైబిల్లో చెప్తూ ఏమన్నాడంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేసినప్పుడు ఇవి ఇలాగ ఆశీర్వదించబడతారు, ఇలాగ దీవించబడతారు. ఇప్పుడు యెరూషలేము అంటే ఏంటి? హూ ఈజ్ ద ఏంటి? వాట్ ఈస్ ద జెరూషలేం అంటే ఏంటి? యెరూషలేం అంటే అంటే ఇజ్రాయెల్ దేశం వరకు మనం ప్రార్థన చేయడమా? కాదు, ఇంకా అర్థం కాలేదు కొంతమందికి. అంటే నూతన నిబంధన సంఘం అని ఈ యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి. భూమి మీద ఉన్నటువంటి దేవుని సంఘం అంతా కలిపితే యెరూషలేము అంటే నూతన యెరూషలేము పరలోక రాజ్యానికి ప్రత్యేకంగా ఈ భూమి మీద దేవుని సంఘ కన్యక ఉంది. అందుకే ఏం చేయాలంటే ఇప్పుడు సంఘాలు గలిబిలు అవుతున్నాయి, దేవుని సంఘానికి నష్టము కలుగుతుంది. దేవుడు సంఘాలలో ఏది ఉండాలనుకున్నాడు అది ఉండడం లేదు, ఏది ఉండకూడదు అనుకుంటున్నాడు అది ఉంది. అలాగే నీలో నాలో కూడా ఏదైతే ఉండాలని దేవుడు అనుకుంటున్నాడో అది ఉండట్లే, దేవునికి విరోధమైనవి ఉంటున్నాయి. దీనివల్ల ఏంటంటే పాడైపోతున్నాం, మనం సంఘాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పాడైపోతున్నాయి, దేవుని ఆశీర్వాదాలు పొందకుండా మనమే నష్టపోతున్నాం. అలా చాలా మంది దేవుణ్ణి విడిచిపెట్టి ప్రార్థన నిర్లక్ష్యం చేసిన వాళ్ళు పాడైపోయారు. అయితే మీకు చెప్తున్నాను, దేవుడు కోరుకున్నది తన సంఘములో జరగాలని, దేవుడు కోరుకున్నది నా జీవితంలో ఆయన చిత్తము జరగాలని ఎవరైతే కోరుకుని ఆశపడతారో, ఎవరైతే ఈ యెరూషలేము యొక్క క్షేమము కొరకు దేవుడు నియమించినటువంటి ఆ మేలు కొరకు ప్రార్థన చేస్తారో వారంట దీవించబడతారంట. ఇలా దేవుడు చెప్పినటువంటి వేళ్ళు సమాజ రక్షణ కొరకు సంఘాలు దేవుని చిత్తాన్ని ఎరగడము కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ రాత్రి జస్ట్ ఒక 2-3 సంగతులను నేను తెలియపరిచి ముగించేస్తాను. ఫస్ట్ రాజుల గ్రంథంలోనికి రండి. మొదటి రాజులు, ద ఫస్ట్ కింగ్, మొదటి రాజులు 17వ అధ్యాయంలోనికి రండమ్మా. 298వ పేజీ, 17వ అధ్యాయము 3వ వచనం, 2-3 వచనం చదవండి. అతనికి ప్రత్యక్షమే ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను కాకరములకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గరకు నివాసము చేసెను. అక్కడ కాకలములు ఉదయమందు రొట్టెలు మాంసమును, అస్తమయమందు రొట్టెని మాంసమును అతని ఎదుకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. కొంతకాలం అయిన తరువాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. అంతటా యెహోవా వాక్కు అతడుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అనే ఒక ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. అందుకతడు లేచి సారేపాతునకు పోయి పట్టణము గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొనుచుండుట చూచి ఆమెను పిలిచి త్రాగుటకైన పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనేను. చాలండి. ఈ 17వ అధ్యాయంలో రాజుల గ్రంథంలో మనకి 2 విషయాలు కనబడుతున్నాయి. ఏమంటే ప్రార్థనాపరుడైనటువంటి ఏలియా జీవితంలో చూడండి, లోకంలో అంతా కరువు వచ్చేసింది, వర్షాలు లేవు, కరువు వస్తే మలమల మాడిపోతున్నారు అందరూ. అటువంటి సమయంలో ఏలియాకి దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు పో పలానా చోటకి కెరీతు వాగు నీళ్లు తాగుము, అక్కడికి కాకుల ద్వారా నీకు ఆహారం అందిస్తానన్నాడు. ఒకటి చెప్పండి, కాకులు ఆహారం ఇస్తాయా తినేస్తాయా? అమ్మ ఎలిజబెత్, పెడతాయి మనకి కాకులు భోజనం? పెట్టు. హల్లెలూయా. అంటే దేవుడు ఆజ్ఞాపించినప్పుడు చూసావా కాకులు ఏం చేస్తున్నాయి? ప్రార్థనాపరుడైనటువంటి ఏలియాకు రొట్టె మాంసం తీసుకెళ్తున్నాయంట. చూసుకో, రొట్టె మాంసం. మళ్ళా అది అయిపోయిన తర్వాత అదే ఏలియాకు ఒక బీద దూరాల పోషణ. అంటే కొన్నిసార్లు అనుకుంటాం
చాలా బలహీనమైన స్థితిలో, అంటే ధనవంతులు బాగా డబ్బున్న వాళ్ళు సాయం చేస్తారు మనకు అనుకుంటాం, కొన్నిసార్లు చేయరు వాళ్ళు. మనలాగే చూడండి, మనలాగే మిడిల్ క్లాసులో అంతంత మాత్రం ఉన్నటువంటి వాళ్ళు సహాయం చేసేలా చేస్తాడు దేవుడు. ఎవరో డబ్బు బాగా ఎక్కువైపోయిన వాళ్ళు చేయరు, మిడిల్ క్లాసులో నార్మల్గా ఉన్న వాళ్ళే సహాయం చేశారు. ఇప్పుడు విధవరాలు ఏం చేస్తుందంటే ఏలియాకి సహాయం చేసేలేదు దేవుడు. ఇప్పుడు మరొక సందర్భంలో ఉంటుంది, నేను చేస్తాను. అక్కడ దేవదూతలు ఏలియా బలహీనుడే పడుకున్నాడట. ఒక దేవదూత వచ్చి లేపింది ఆయన్ని. లేపి, అయ్యా నువ్వు బలహీనంగా ఉన్నావు, ఇగో ఈ రొట్టు మాంసం తిను అని ఇచ్చింది. లేచి తినేసాడు, మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ రెండో మారు దేవదూత లేపి మళ్ళీ పెట్టింది మాట. అంటే చూడండి, ఇలాగా ప్రార్థనాపరుడు. అంటే ఏలియా తనకు మట్టిగా తను ప్రార్థన చేసుకున్నాడా? అమ్మా వినండి, ముగిస్తాను. అంటే చాలా మంది అనుకుంటున్నారు ఏదో తమకు నచ్చినట్లుగా దొల్లేసి చేసేస్తే ప్రార్థనా పరులు అనుకుంటారు. కాదు, ఏలియా తనకు నచ్చినట్లు తను చేసుకోలేదు ప్రార్థన. ఇశ్రాయేలీలందరూ రెండు తలంపుల మధ్య ఉన్నారు. కొంచెం దేవుడు, కొంచెం లోకం, కొంచెం దేవుడు యెహోవా దేవుడు, కొంత బయలు, ఇలా ఉంటున్నారు. అది చూసి వేదన పడి, అయ్యో దేవుని నిబంధన ప్రజలు ఇలా ఉన్నారని తన కన్నీరు కార్చి వేదన పడుతున్నాడు. అంటే ప్రార్థనా పరులని కన్నీరు కారుస్తున్నప్పుడు, వాళ్ళు వేదన పడుతున్నప్పుడు దేవుడు ఒట్టిగా విడిచిపెట్టలేదు వాన్ని. వాళ్ళు సంఘ క్షేమము కొరకు, సమాజ క్షేమము కొరకు, దేవుని చిత్తము ప్రజలు తెలుసుకోవడము కొరకు ఇగో కన్నీరు కార్చే ప్రార్థనా పరులు. కాబట్టి ఏలియాని కాకుల ద్వారా పోషించాడు, కీరితువాగా అందించాడు, బేదజరాల ద్వారా పోషించాడు, దేవదూతలు కూడా ఆహారం పెట్టలే చేశాడు. మరి చెప్పండి, ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేయాలి, ఒక కార్యం చేయాలంటే మనం ప్రార్థనే చేసుకోం. ఎలా చేస్తాడండి? ఏలియాని పోషించిన దేవా నన్ను పోషించుము, ఏలియానికి రొట్టు మాంసం ఇచ్చిన దేవా నాకు ఇయ్యి అంటే ఇచ్చాడా? నీకై నిలిచిన ఏలియా భక్తుని కరువులు నీవే పోషించితివే, నిన్ను ప్రార్థించిన హిజ్కియా రాజుకు ఆయుష్కాలము పొడిగించితివే. నీకై నిలిచిన ఏలియా భక్తుని కరువులు నీవే పోషించితివే, నిన్ను ప్రార్థించిన హిజ్కియా రాజుకు ఆయుష్కాలము పొడిగించితివే. నన్నిల విడువవు ఎన్నడు మరువవు, నన్నిల విడువవు ఎన్నడ మరువవు, కంట నీరు జారనీయవు, ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. హల్లెలూయా. చూసావా, ఏలియా ప్రార్థించాడట. కాబట్టి ఏలియా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు, హిజ్కియా ప్రార్థనకు జవాబిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, మన ప్రార్థనలు మనం ప్రార్థన చేస్తే మనకు జవాబులు ఇస్తాడు. మనం ఏమీ దేవుని సన్నిధులు అడగకుండా, ప్రార్థన చేయకుండా, దేవునికి అప్పగించుకోకుండా మనం ఇలాగైపోవాలి అలాగైపోవాలి అనుకుంటే అవుతామా? అవ్వదు. రెక్కలు వస్తే బాగుండి ఎగిరిపోతుందని అనుకుంటే ఎంత అనుకున్నా జరగదు. అలాగే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు దేవుణ్ణి ఆశ్రయించకుండా ఎంత వయసు వచ్చినా, ఎంత కాలమైనా, ఎన్ని సంవత్సరాలు అయిపోయినా మనకు నచ్చినట్లుగానే మనం బ్రతికేస్తే దేవుడు ఏమీ చేయడు. దేవుడు చేయకపోతే మన పరలోక రాజ్యంలో కూడా నష్టపోతాం మనం. అందుకని వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి, దేవునికి చోటు ఇవ్వాలి. అండ్ చాలా మంది చిన్న చిన్న పిల్లలు ఎంతో ప్రార్థన చేసి కృపావరాలు పొందారు తెలుసా. చిన్న చిన్న పిల్లలు ప్రార్థనాపరులు అయ్యారు, చిన్న పిల్లలు ఉపవాస ప్రార్థన చేశారు, సువార్తను ప్రకటించారు, ఎన్నో కార్యాలు చేశాడు. అంటే ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడో ఆలకిస్తాడు. అంటే ప్రార్థన చేయకపోతే మిగిలిన వాళ్ళు ఎదుగుతారు, మేలు పొందుతారు, దేవుని పొందుతారు. ఎవరైతే ప్రార్థన చేయరో వాళ్ళ జీవితంలో దేవుడు కార్యాలు చేయడు. అందరూ ఎదుగుతారు, అందరూ మేలు పొందుతారు, వాళ్ళు మాత్రం అక్కడ ఆగిపోతారు. అంతా అయిపోయిన తర్వాత అయ్యయ్యో అందరూ బాగున్నారు, నేను ఒక్కడిని ఇలాగైపోయానంటే దేవుడు ఏం చేస్తాడు? అప్పుడు ఏమి చేయలేడు. కాబట్టి ఏలియా తనకు నచ్చినట్లు ప్రార్థన చేయాల. సమాజము రక్షణ పొందడము కొరకు, సమాజము దేవునికి చోటోడరు లేదు కొరకు ఎంత వేదన పడి ప్రార్థన చేశాడు. అందుకని ఈరోజు సంఘాలు వాళ్ళకి నచ్చినట్లుగా ప్రార్థన చేసుకుని అలాగే వెళ్ళిపోతారు. దేవుడు చెప్పినట్లుగా ప్రార్థన చేయరు. వీళ్ళు మారు మనసు పొందరు, ఇంకొకరు మారు మనసు కొరకు ప్రార్థన చేయరు. దేవా
నేను నీకు వేరుకుంటున్నానేమో, నీకు నచ్చినట్లుగా నేను ఉండాలి ప్రభువా, నాకు సహాయం చేయి, ఇలా ప్రార్థన చేసుకోరు. అంటే ఏదో మొక్కుబడి ప్రార్థనగా అటెండెన్స్ వేసుకున్నానంటే సరిపోతుందా ఏంటి? 365 రోజులు కాలేజీకి కానీ స్కూల్కి కానీ మానకుండా వెళ్ళావు కాబట్టి ఏమన్నా ఉపయోగం ఉండాలా లేదా చెప్పండి? అమ్మ ఎలిజబెత్ ఉండాలి లేదా? ఒక్కరోజు కూడా మానకుండా వెళ్ళావు కాబట్టి ఉపయోగం ఉండాలి కదా, ఉండాలి. కానీ 365 రోజులు కూడా మానకుండా వెళ్ళి నువ్వు ఉపయోగం లేదంటే అర్థం ఏంటి అమ్మ? హల్లెలూయా. 365 రోజులు కూడా వెళ్ళి ఉపయోగం లేదంటే టార్చ్ చేస్తావా? పర్లేదా? కనిపిస్తుందా? ఇది కూడా అలా పెట్టని చెప్తాను. హల్లెలూయా. కాబట్టి అలాగే మనం దేవుని సన్నిధికి వెళ్తున్నాం కాబట్టి ఇలాగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు మన వైపు చూడాలి, మన జీవితంలో కార్యాలు చేయలాగిన మనం ప్రార్థన చేయాలి. భయంకరమైన దినాలు, శ్రమల దినాలు. అందుకే ప్రార్థనను చేయలేనటువంటి వ్యక్తిని దేవుడు విడిచిపెట్టేస్తాడు. శ్రమలు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి, వాడిని దేవుడు కనికరించాడు. అందుకే ఎవరైతే ప్రార్థన చేసి దేవునికి జీవితాలను అప్పగించుకుంటారో, దేవుని కొరకు కనిపెడతారో, వాళ్ళ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తారు. ఈ ఏలియా జీవితం అలాగైంది. హిజ్కియా చనిపోదాం అనుకున్నటువంటి పరిస్థితుల్లో తన గొప్ప ప్రార్థన చేశాడు, దేవుడు ఆయుష్నిచ్చాడు. తర్వాత మూడవదిగా దానియేలు కోసం చెప్పి నేను ముగించేస్తాను. దానియేలు సింహబోన్లు వేశారు కదా, ఎందుకు వేశారు అమ్మా? ఎందుకు వేశారు సింహబోన్లో? ఎలకను పట్టుకున్నందుక? హల్లెలూయా. అంటే ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లో వేశారంటే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఈరోజు మనం ఎన్ని రోజులు ప్రార్థన మానేస్తున్నాము ఏంటి? దానియేలు ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లో వేసాడు. మరి మనం ఇలా చూడండి, మనం ప్రార్థన చేయలేనందుకు మరి దేవుడు ఏం చేస్తాడు మనల్ని? అమ్మా రిప్లై ఇవ్వండి. దానియేలుని రాజు ప్రార్థన చేసినందుకు సింహాల బోన్లో వేయవలసి వచ్చింది. అమ్మా వినండి తల్లి. హల్లెలూయా. మరి ప్రార్థన చేయలేనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? ఈ లోక రాజులు, ఈ లోక అధికారులు, సాతాను శక్తులు ప్రార్థన చేసినందుకు నీ మీద పగబెడతాయి. మరి నువ్వు ప్రార్థన మానేసినందుకు దేవుడు ఏం చేయాలి నిన్ను చెప్పండి? అందుకని ఏడుపును పండ్లు కొరుడు వినబడుతుందంట. అందుకే ఇప్పుడు జనాలు మారు మనసు పొందకుండా ఎంజాయ్, హ్యాపీ, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు, హ్యాపీ ఇప్పుడు. కానీ రేపు పొద్దుట ఏం జరిగింది తెలుసా? హ్యాపీ కాదు. జీవితకాలం అంతా కూడా వేదన, కన్నీరు, ఏడుపు. చచ్చిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏదో అయిపోయింది, సరే చచ్చిపోదాం అనుకున్నారు, చచ్చిపోయిన తర్వాత కూడా మళ్ళా భయంకర నరకాగ్ని గుండం. భరించగలం అక్కడ? భరించలేము. అందుకని ప్రార్థన చేస్తే లాభం పొందుతావు గనక, ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు గనక, నువ్వు ప్రార్థన చేస్తే వర్ధిల్లుతావు గనక, ప్రార్థన చేస్తే అన్ని విషయాలలో మేలు పొందుతావు, ప్రార్థన చేస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ప్రార్థన చేయనివాడు, ప్రార్థనకు రానివాడు, ప్రార్థన చేయనివాడు. అంటే ఈ విధంగా ఏంటంటే దేవుడిని నీకు దూరం చేయాలనుకుంటాడు సాతానుడు. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేసుకోకపోయినా పర్లేదు అనుకుంటున్నాం. నీకు అలాగే ఎంత నష్టపోతున్నావు, రేపు పొద్దున అంతా కలిపి ఒక మూట ఉంటుంది అక్కడ, అదొక శిక్ష ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఈ మేలు చేద్దాం అనుకున్నాడు, ఈ అద్భుతం చేద్దాం అనుకున్నాడు, ఇంకో జీవితంలో ఎలాంటి అభివృద్ధి చేద్దాం అనుకున్నాడు. కానీ నువ్వు మానేయడం వల్ల ఏమైంది తెలుసా? ఇన్ని చేస్తాను. అవసరం పెట్టి చెప్తాను, నా జీవితంలో చాలా మందికి నేను హెల్ప్ చేస్తాను, రిస్క్ చేస్తాను, చాలా కన్నీరు కాస్తాను, పోరాటాలు చేస్తాను, రిస్క్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే నిర్లక్ష్యంతో మాట, చాలా వేరుగా మాట, పిచ్చోని కాదు, చేతగా ఎక్కువైపోయి కాదు, నాకేమన్నా ఊరికి వస్తాయి చెప్పండి? ఉన్న రూపాయి చాలా విలువైంది, కానీ ఆ రూపాయి నేను ఇతరులకు ఎందుకు ఇస్తాను, ఇతరులకు ఎంత ఖర్చు పెడతానంటే దేవుని పేరిట వాళ్ళ జీవితాలు ఆశీర్వాదం పొందాలి, మేలు పొందాలి, వారు కూడా ఉన్నతమైన స్థితిలోనికి రావడాలని ఒక ఆలోచనతో నేను చెప్తాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఏం కాదులే అని లైట్ తీసుకుంటారు. నేను చెప్తాను, చాలా మంది నన్ను చీప్గా చూసినా పర్లే, కానీ దేవుని పేరట నేను చేస్తున్నటువంటి కార్యాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తే దేవుడు లెక్కడుతాడు, జాగ్రత్త అని చెప్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనా పరులు ప్రార్థన చేస్తే సాతానుడు ఏం చేస్తాడంటే ఈ మేలన్నీ నువ్వు పొందుతావు కాబట్టి ఇగో నిన్ను ప్రార్థనకు దూరం చేయడానికి చూస్తాడు. ఎందుకంటే ఈ ఆశీర్వాదాలను పోగొట్టుకోవాలని. మనం ఏం చేస్తామంటే
పర్లేదు ప్రార్థన అనేసినందుకు ఏం కాదులే, ప్రార్థన చేసుకోకపోయినా ఏం పర్లేదు, అన్నెట్టేస్తున్నాడు లేకపోతే అలాగా ఇలాగా అని ఆటలు పాటలు ఏదని అనుకుంటున్నారు అన్నమాట. దానియేలు జీవితంలో చూడండి, సింహాల బోన్లో వేసేస్తాం ఎవడైనా ప్రార్థన చేసుకుంటే అనే శాస్త్రం ఉంటే ఎవడైనా చేస్తాడా ప్రార్థన? కానీ దానియేలు చేసాడండి పిచ్చోడా. చూసావా, ప్రార్థనకి తన జీవితంలో అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు కాబట్టి దానియేలు కోసం దేవుడు దూతను పంపాడు. హల్లెలూయా. దేవుడు దిగి వచ్చాడు, సింహాల నోళ్లు మూసాడు. అంటే ప్రార్థనా పరులు ఎక్కడ ఏ స్థలంలో ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే, ఎటువంటి ఇరుకులో ఉన్నా సరే దేవుడు సహాయం చేయడానికి దిగి వస్తాడంతే. హల్లెలూయా. అందుకే మనం ప్రార్థనా పరులు కాలేదనుకో దేవుడు సహాయం చేయడు, చేసేవాడిని కూడా చేయనివాడు దేవుడు. హల్లెలూయా. ఏంటి, నాకు చదువుకోవాలని ఆశ ఉంది, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, ఎలాగా ఓ పక్క బాడీ సహకారంగా లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. డిగ్రీ కాలేజీలో కూడా మా అమ్మ ఛార్జ్ అయినంత వరకు అన్ని చేస్తూ ఉంది, ఫీజు కట్టడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ప్రవ్వా అంటే త్వరగా సమయాన్ని కట్టకపోతే ఫస్ట్ టర్మ్ ఫీజు మళ్ళీ ఫైన్ పడుతుంది, ఆ ఎక్స్ట్రా ఫైన్ ఇవ్వడం ఎందుకు ప్రభు అని బాధ అనిపించింది. అప్పుడు నా ముఖం చూడలేనటువంటి ఎవరో ఒక ఆయన అన్యుడట, ఎవరైనా ఫాదర్ అలాగా లేకపోతే బాగా చదివే పిల్లలు ఎవరైనా ఉంటే ఫీజు కడతాం అలాగా చేస్తే, మోహన్ రావు అని వెస్ట్ గోదావరిలో ఒక ఆయన ఏంటి నాకు ఫీజు కట్టాడు అంటే ఉత్తిని కట్టేస్తారు ఎవరైనానే. అదే చెప్తున్నాను, దేవుడి దయ దేవుడి కనికరం మన మీద ఉండాలి. ఎవరైనా ఒక మేలు చేయాలంటే కొంతమంది చేస్తారంటే అది మేలు చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్లు ఉంటారు. దేవుడు చేయనివాడు అలాగా. అందుకని వినయముతో విధేయతతో దేవుని భయభక్తులతో ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుని దేవుని సహాయం అడగాలి. ఇంకా అవసరం చెప్తున్నాను, ఏదైనా మనకు అవసరం అనుకో వాళ్ళ నీళ్ళు అడగడం కాదు మొదటగా, అమ్మ నేను లేకపోతే ఇంకొకరిని అడగడం కాదు మొదటగా. క్రైస్తవులు ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఏదైనా నీకు అవసరం అంటే మొట్టమొదటిగా మోకాళ్ళు వేసి దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. నాకు ఒక ఫ్రెండ్ ఉంది, ఒక అమ్మాయి, ఒక స్నేహితురాలు ఉంది. 10th ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం, హిందూస్గా ఉన్నాము. అంటే అంత క్లోజ్ కాదు, జస్ట్ అంతే పరిచయం, ఒకే ట్యూషను, ఒకే స్కూలు, ఒకే కాలేజ్ అంతవరకే అయిపోయింది. మళ్ళా దాదాపు 15 సంవత్సరాల తర్వాత మా కాలేజ్ అయిపోయింది. 15 సంవత్సరాల తర్వాత ఒకరి ద్వారా ఫోన్లో కలిసాం, డైరెక్ట్గా కాదు, ఇంతవరకు డైరెక్ట్గా కల్లా ఫోన్లో కలిసాం. 15 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత కలిస్తే నేనేమో పాస్టర్, తనేమో దేవుని కొరకు ఒక సమర్పణ కలిగినటువంటి ప్రార్థన పర్రాను. హల్లెలూయా. అంతవరకు హిందూగా ఉన్నాం మేమందరం. షాక్ మాట, తను అలాగా నేను ఇలాగా అంటే నువ్వు ఎలా సేవ వచ్చావు అంటే నా సాక్ష్యం చెప్పాను. నువ్వు 3 బొట్లు పెట్టుకుని వచ్చేదాను కదా అప్పుడు ఆ టైంలో, ఎలా వచ్చాయంటే చెప్పాను మాట. చూడండి ఇలాగా బాబు. హల్లెలూయా. అమ్మ ఇంకా చూడండి పిల్లలు, మీకే అవసరం చెప్తున్నాను. అమ్మ బాబుని కొంచెం చూడతాలే. ఎలా జరిగిందని అంటే, అమ్మ ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్ళి కొంతమంది అదే చెప్తున్నాను, ఆరోగ్య పరిస్థితి బాగాలేదని, ఇంట్లో పరిస్థితి బాగాలేదనో చదువు మానిపించేస్తారు. కానీ కొంతమంది వాళ్ళు చదువుకోవడానికి కూడా దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రయత్నాలు చేశారంటే, పక్కా హిందుత్వంలో ఉన్నటువంటి అమ్మాయి 3 బొట్లు పెట్టుకుని వచ్చే స్కూల్కి, ఇంటర్ వరకు కూడా హిందూనే. ఆ అమ్మాయి తర్వాత ఇంకా ఏదో సంబంధం చేసేసి మొత్తానికి పెళ్లి చేసేయడని పూనుకున్నారట. పూనుకుంటే తనకి ఇష్టం లేదంట. కానీ ఇష్టం లేదని చెప్పడానికి కూడా ఇష్టం లేదు. అమ్మ మెరిసేలాగా చూడు తల్లి, నువ్వు మీకు అవసరం ఎలాంటి మాటలు నేను. హల్లెలూయా. పెళ్లి ఇష్టం లేదని చెప్తే తండ్రి తోలు తీస్తాడట, మాట్లాడడానికి వీల్లేదు. తల్లి మాట్లాడడానికి వీళ్ళే, అటువంటి పిల్ల మాట్లాడితే నరికి పోగులెట్టేస్తాడు. చెప్పినట్లు చేయవలసిందే, కిక్కుమని మాట్లాడకూడదు అంటే ఇంట్లో, అంత స్ట్రిక్ట్గా ఉంటారు మాట ఫాదర్. అటువంటి సమయంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, మొత్తం మీద ఏదో అనిపించింది. దేవుడి దగ్గర ఎందుకో కొన్ని రోజు ఇలాగ వారంలో ఇలా ఉపవాసాలు ఉండాలి, నేను ఎలాగైనా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ప్లీజ్ యేసయ్యా నాకు హెల్ప్ చేయండి, నేను చదువుకోవాలి, నేను డిగ్రీ చదువుకోవాలి. ఇలాగా అన్యురాలుగా ఉన్న అమ్మాయి రహస్యముగా చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి బైబిల్ చదివి అలాగే ఏడ్చిందంట. మొత్తానికి పెళ్ళి అనేది పోస్ట్పోన్ అయ్యి డిగ్రీ చదువుకోవడానికి అవకాశం ఏర్పడిందంట. అలా డిగ్రీ చదువుకుంటూ తన కృతజ్ఞత ఏంటంటే, నిజమే నేను యేసుప్రభుని నమ్ముకోకపోయినా నా కష్టంలో నేను చదువుకోవడానికి దేవుడు ప్రార్థన చేస్తే నా ప్రార్థన విన్నాడు అనే కృతజ్ఞతతో అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఆ బిడ్డ చర్చికి వెళ్ళదంట. చర్చికి వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం అలా ఉంది. అలాగ అక్కడితో కాకుండా ఏంటి
బీఎస్ అయిపోయింది, మళ్ళీ ఎంఎస్సి. ఆడపిల్లని పెళ్లి చేసేద్దాం అనుకున్న అమ్మాయిని అంత పొడిగా ఎవరైనా చదువుతారా? చదివించారు. అంటే ఇంట్లో కూడా మాట్లాడడానికి రైట్స్ ఉండవు, అస్సలు కిక్కుమని మాట్లాడడానికి వీల్లేదు, అటువంటి పరిస్థితి మాట. బీఎస్ అయిపోయింది, ఎంఎస్సి అయిపోయింది, మొత్తం మీద చర్చికి వెళ్తుంది, పెళ్లి ఇలాగని రకరకాలుగా వచ్చేసరికి ఒకరోజు మొత్తం మీద ఇంట్లో తెలిసింది. నరికి పోగులేటతను దేవుడు చర్చి ఏమన్నా అంటే అలాగే ఇలాగని చెప్పేసి, నేను కావాలా దేవుడు కావాలా తీర్చుకోండి అలాగని చెప్తే, వాళ్ళ అమ్మ ఇద్దరు కలిపి ఆస్తిని అన్ని విడిచిపెట్టి వచ్చేసరి దేవుడి కొరకు. ఈ రోజు ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సిగ్గుపడాలి దేవుడు నమ్ముకున్నటువంటి వ్యక్తులు. హల్లెలూయా. చూసారా, బోల్డ్ ఆస్తు ఉంది, బోల్డ్ ఆస్తు ఉంటే దేవుడి కొరకు, అంటే అప్పుడు తెలియక చదువుకోవడం కొరకు దేవుడు ప్రార్థన చేసింది. ఇప్పుడు దేవుడు దొరికాడు, అర్థమైంది. ఇప్పుడు ఆ దేవుడు నమ్మడానికి వీళ్ళే, లేకపోతే అలాగేలాగంటే మొత్తం ఈ రోజుకి బోల్ ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. ఈ రోజుకి కూడా చాలా కష్టాలు పడుతున్నారు. నేను చెప్తున్నాను, దేవుని కొరకు రక్షణ కొరకు ఎన్ని కష్టాలు పొందినా పర్లే, ఎందుకంటే పరలోక రాజ్యం ఉన్నది. ఇక్కడ సుఖం కొరకు దేవుని విడిచిపెట్టి, పరిశుద్ధ జీవితాన్ని విడిచిపెట్టి లోకంలో ఎంజాయ్ చేయాలని ఇష్టానుసారంగా బ్రతికితే ఇక్కడ బాగానే ఉంటది. కానీ మిగిలినటువంటి జీవితం అంతా యుగయుగాలు నరకాగ్ని గుండం అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈరోజు చెప్తున్నాను, హ్యాపీగా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయి హ్యాపీగా లైఫ్ బాగానే ఉంటది, కానీ రక్షణ అనేది ఉండొద్దు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ప్రార్థన అనేటువంటి దానిలో మనం ప్రవేశించినప్పుడు దేవుడిని కార్యం చేస్తాడు. అమ్మలాగా పరిచయం చేస్తుంది, అనేకులకి తన చేతనైనటువంటి ప్రార్థన సహకారం అందిస్తుంది. అంటే మన మట్టుకు మనం ప్రార్థన చేసి ఉదయం టిఫిన్ ఇచ్చో, మధ్యాహ్నం భోజనం ఇచ్చో, సాయంత్రం ఇది ఇచ్చో, నీకు వందనాలు, ఇది కాదు ప్రార్థన. నశించిపోతున్నారు ఎంతో. దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. రక్షణ పొందిన ప్రజలు ఎలా పడితే అలా తిరుగుతున్నారు, వాళ్ళు స్థిరమైన మనసు రావాలని ప్రార్థన చేస్తే, ఈ ప్రార్థన అంటే దేవునికి ఇష్టమైందంట. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడి కార్యాలు చేస్తారు. అలాగే దానియేలు కానీ ఏలే కానీ వాళ్ళు తినేసి వాళ్ళకి నచ్చినట్లుగా ప్రార్థన చేసుకోలే. ఇగో దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేస్తే వాళ్ళ పట్ల ఎన్ని కార్యాలు చేస్తారు. అందుకే ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితంలో ఎవరెవరి ద్వారా ఏదో కార్యం చేస్తాడు దేవుడు. విడిచిపెట్టడు. మనం ప్రార్థనే నిర్లక్ష్యం చేస్తే చేసేవాడిని కూడా చేయనివాడు దేవుడు, ఆపేస్తాడు సహాయం. ఎందుకంటే దేవుడు ఎందుకు చేయాలి మనకి మేలు, ఎందుకు వర్ధిల్లింప చేస్తాడు? స్కూల్కి కాలేజీకి వెళ్ళడం మాత్రమే కాదు, బాగా చదివితే మనం అన్నిట్లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్కూల్కి వెళ్ళకపోయినా, కాలేజీకి వెళ్ళకపోయినా, చదవడం మానేసినా ముందుకు వెళ్ళడానికి కావదు. అలాగే ఎవరైతే నిత్యము ప్రార్థన చేసి దేవుడిని అడుగుతారో, దేవుడి దగ్గర కనిపెడతారో, వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని లేదు, వాళ్ళకి దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడతాడు. కాబట్టి చెప్పండి, ఎవరైనా ఇప్పుడు నేను వర్ధిల్లాలి అని అనుకుంటే వారు ఈ విధమైన ప్రార్థన చెయ్యాలి. నేను ఆశీర్వాదం పొందాలి, నేను మేలు పొందాలి, నా ఇంట్లో నా ఒంట్లో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలంటే ఇదిగో దేవుడు చెప్పినట్లుగా దైవ చిత్తానుసారమైనటువంటి ఈ ప్రార్థన పరులుగా మనం అయినప్పుడు దేవుడు అవసరమైనప్పుడు దూతలను పంపిస్తాడు. హల్లెలూయా. ఎవరెవరినో ప్రేరేపించి మనకు సహాయం చేస్తాడు దేవుడు. ఇవన్నీ దేవుని వలన జరుగుతాయి. ఇప్పుడు చెప్పండి, ఆయన వలన ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి కూడా మరి ఎటువంటి ప్రయత్నం మనం చేయకపోతే మనం నష్టపోతాం లేదా? చాలా నష్టపోతాం. కాబట్టి ఈ కర్మేలు ప్రార్థన అంటే ఏంటంటే, నేను చెప్తున్నాను, రక్షణ పొందినటువంటి క్రైస్తవులు ఎవరికి నచ్చిన బోధలో వాళ్ళు ఉన్నారు, ఎవరికి నచ్చిన ప్రార్థన వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. దేవుడు ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉండడం అనేది చెప్పలేదు. ఇదిగో బైబిల్ వాయించినటువంటి దేవుడు రక్షణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఈ బైబిల్లో రాయబడినటువంటి ప్రకారముగా ప్రతి వ్యక్తి యొక్క జీవితము, కుటుంబము, సంఘము, సేవ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కనుక ఈ కర్మేలు ప్రార్థన ఏంటంటే, దేవుడు కోరుకున్నట్లుగా ఈనాడు సేవకులు ఉండాలి, సంఘాలు ఉండాలని ఈ సర్వలోక ఈ నూతన నిబంధన, కొత్త నిబంధన ఏంటి సార్వత్రిక క్రీస్తు సంఘమని యెరూషలేము కొరకు ప్రార్థన చేయటయే ఈ కర్మేలు ప్రార్థన. ఈ కర్మేలు ప్రార్థన ఎవరైతే చేస్తారో అన్ని సంఘాలు ఏకమవ్వాలి, ఏకబోధలోకి రావాలి, సంఘాలలో దేవునికి విరోధమైన దుష్టాత్మ తొలగిపోవాలి, దేవుని ఆత్మ చేత అందరూ నింపబడాలని క్రైస్తవ సంఘాల ఐక్యత కొరకు ఎవరైతే కన్నీరు కాచి ప్రార్థన చేసి మొరపెడతారో వాళ్ళ జీవితాలకి కూడా ఇటువంటి అద్భుతాలు, ఇటువంటి మిరాకిల్స్, ఇటువంటి వండర్స్, ఇటువంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నామకార్థంగా రొటీన్ గా బ్రతికే 4 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే ఆ గుంపంతా దేవుడు వేరు చేస్తాడు. కాబట్టి సార్వత్రిక క్రీస్తు సంఘమా, దేవుడు కోరుకునే ప్రార్థన ఇది, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన ఇది.
మేలు ఆశీర్వాదమును దీవులు పొందుకునే ప్రార్థన ఇది. వర్ధిల్లాలంటే చేయవలసిన ప్రార్థన ఇది. కాబట్టి వ్యర్థమైన ప్రార్థనలు విడిచి, నామకార్థమైన ప్రార్థన విడిచి, ఆచారబద్ధమైన ప్రార్థన విడిచి, ఇగో దైవ చిత్తానుసారమైనటువంటి ఏలియా, దానియేలు లాంటి ఇటువంటి ప్రార్థనలు, ఎస్తేరు తన జనాంగము కొరకు కన్నీరు రానైన జనాంగం కొరకు కన్నీరు కార్చింది. కాబట్టి రోజు మనమందరము అటువంటి ప్రార్థనా పరులుగా దేవుని చేత మేలు పొందుదాం, దేవుని చేత ఆశీర్వాదం పొందుతాం. అట్టి ఆశీర్వాదం మేలు చేత అనేకులకి దేవుని ఘనమైన నామాన్ని ప్రకటిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేరినటువంటి మనకును ఆశపడుతూ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి మోకరించండి. ప్రార్థన